నమస్కారం అండి. నా పేరు సోమశేఖర్ రెడ్డి. 12 సంవత్సరాల పనిచేసిన అనుభవం ఇంగ్లాండ్‌లో ఉన్న తర్వాత గత 25 సంవత్సరాలుగా నేను అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను నేను. మీకు నేను ఒక ఆస్టియోపోరోసిస్ అన్న దాని గురించి అంటే ఎముక బలహీనత గురించి చెప్తున్నాను. దీన్ని సైలెంట్ డిసీజ్ అంటారనమాట. అంటే ఏంటి, మనకు ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టుగా మనకి పెద్దగా తెలీదు ఎవరికీ. అది సాధారణంగా చాలాసార్లు ఎప్పుడు తెలుస్తుందంటే ఒక వయసు తర్వాత ఒక 65, 70 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏదో చిన్నగా పడిపోయాను, పెద్ద దెబ్బ కాదు అనుకుంటారు వాళ్ళు. అలాంటి దెబ్బ తర్వాత వాళ్ళు తుంటి ఎముక ఫ్రాక్చర్తో కానీ మన రిస్ట్ ఫ్రాక్చర్తో కానీ మన హాస్పిటల్కి రావడం జరుగుతుంటుంది. వాళ్ళకి వెన్నెముకలో కూడా చిన్న చిన్న ఫ్రాక్చర్లు అవుతూ ఉండి వాళ్ళు నడుము నొప్పి అని అనుకుంటూ ఉంటారు. కానీ దానికి కారణం ఏంటంటే నడుములో ఉన్న ఎముకలో చిన్న చిన్న ఫ్రాక్చర్లు అవుతుంటాయి. అది తెలియదు వాళ్ళకి. ఆ ఫ్రాక్చర్ అవడం వలన అంటే 30 ఏళ్ళకి 6 అడుగుల ఉన్న వ్యక్తి ఇది ఆస్టియోపోరోసిస్ వచ్చేప్పటికి గూని కొంచెం రావడం జరుగుతుంది. దానివల్ల హైట్ కూడా తగ్గుతారనమాట. ఏదో వయసుతో పాటు వస్తుంది అనుకుంటారు, కానీ దానికి మూల కారణం ఆస్టియోపోరోసిస్, సైలెంట్ డిసీజ్ అన్న విషయం చాలామంది తెలియదు. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఏమంటే, మనము యుక్త వయసులో ఉన్నప్పుడు మన యాక్టివిటీస్ వలన రకరకాల వ్యాయామాలు మన తిరగడం యాక్టివ్గా ఉండడం వలన ఇంచుమించు 35 సంవత్సరాల వరకు మన ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా 25 సంవత్సరాల వరకు ఎముక బలం పెంచుకుంటూ ఉంటాం. అదే టైంలో బాడీ ఎముక రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే కొంత ఎముక తగ్గిపోతుంటుంది, కొత్త ఎముక పుడుతూ ఉంటుంది అనమాట. అది బ్యాలెన్స్ అవ్వడం కాకుండా మనం ఎక్కువ ఎముక పెడతాం కాబట్టి మన ఎముకలు బలంగా తయారవుతాయి. కానీ 35 సంవత్సరాలు దాటి ఇంచుమించు 40 వచ్చేప్పటికి ఏమవుతుందంటే, మనం తయారు చేసుకునే ఎముక కన్నా పోయే ఎముక, రీసర్క్యులేట్ అయ్యే ఎముక ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమంటే మనకి ఎముక సాంద్రత అనేది అంటే డెన్సిటీ అనేది తగ్గుతూ ఎముక బలహీన అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఏమవుతుందంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో ఇంచుమించు 45, 50 సంవత్సరాల తర్వాత మనకి ఈ పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరిగినప్పుడు ఒక్కసారిగా అప్పటి నుంచి ఈ ఎముక సాంద్రత బాగా తగ్గిపోతుంది. అది మగవాళ్ళలో అంతగా జరగదు. మగవాళ్ళకి అంతలాగా ఎముక బలహీనత రావడానికి ఇంచుమించు 60, 70 సంవత్సరాల వరకు కానీ పెద్దగా మొదలవదు. కానీ దురదృష్టవశాత్తు మన హార్మోన్ల రీత్యా ఆడవాళ్ళలో ఇంచుమించు 45, 50 సంవత్సరాల తర్వాత ఈ చర్య మొదలవుతుంది. వాళ్ళు అప్పటి నుంచి సరైన వ్యాయామం అంటే కనీసం నడక లాంటిది చేసుకుంటూ కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకోకుండా ఉంటే ఏముందంటే వాళ్ళ ఎముక సాంద్రత తగ్గిపోతూ అంటే కొత్త ఎముక పుడుతూ ఉంటుంది, కానీ అది తక్కువ ఉండి కరిగిపోయే ఎముక ఎక్కువ వద్దనమాట. దాంతో మనకి నిల్వ ఉండే ఎముక తగ్గిపోవడం వల్ల సాంద్రత తగ్గుతుంది. కాబట్టి చిన్న చిన్న గాయాల వలన పడిపోవడం వలన సులువుగా ఫ్రాక్చర్లు అవుతాయి. సో మనకి 60, 70 సంవత్సరాల తర్వాత మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తుంటి ఎముక ఫ్రాక్చర్ వలన అడ్మిట్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు తక్కువ ఉంటారు. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ దానికి ఏదో ఒకసారిగా ఆపరేషన్ చేసేసి మీరు బాగైపోయారు అనేది మామూలుగా జరుగుతుంది. కానీ నా దగ్గర వచ్చే వాళ్ళకి మాత్రం నేనేం చెప్తానంటే, అంతవరకు ఫ్రాక్చర్ అయినంత వరకు నేను దానికి వైద్యం చేసి అవసరమైతే చిన్న బాల్ మార్పిడి చేయడం కానీ, లేకపోతే నట్లు, స్క్రూస్, లేకపోతే ఒక రాడు లాంటివి వేసి బిగించడం అన్నీ జరుగుతాయి. జరిగిన తర్వాత వాళ్ళు కొంచెం కోలుకోవడం మొదలైన తర్వాత వాళ్ళకి నేను ఒక ప్రత్యేకంగా చెప్పి ఆస్టియోపోరోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మా టీం కూడా ఆ విషయంలో బాగా చెప్తారు. చెప్పి వాళ్ళకి ఈసారి నుంచి కనీసం మీరు రెగ్యులర్గా ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈసారి పడిపోయినప్పుడు మళ్ళీ ఇంకో చెయ్య విరగకుండా ఉంటుంది మీకు అని చెప్పి నేను ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అలా మా దగ్గర ఈ తుంటి ఎముక విరిగిపోయి వచ్చిన ఆడవాళ్ళు చాలామంది ఇంచుమించు అందరూ కూడా ఈ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ పాటిస్తూ ఉంటారు. అది మన సలహా పాటించి అలా చేయడం వల్ల ఏంటంటే మనకు లాభం ఏంటంటే, వాళ్ళు మళ్ళీ పడిపోవడం, ఇంటి వాళ్ళకి శ్రమ లేకుండా మరొకసారి హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవసరం లేకుండా, వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఎంత ఖర్చు అవుతుంది ఇలాంటిదని లెక్కలు పెడతారు. మనం లెక్క పెట్టకపోయినా కూడా ఆ విధమైన కనీసం ఆ బాధల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా ఆస్టియోపోరోసిస్ గురించి ఎలాగ ట్రీట్మెంటు అనేది తెలుసుకోవడం మంచిదే అమ్మా.
ఇప్పుడు ఆ పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు కానీ ఇంచుమించు ఏ కారణం చేతైనా 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో గర్భసంచి తీసుకోవాల్సిన అవసరం వచ్చిన వాళ్ళు అప్పటి నుంచి కాల్షియం తీసుకోమని చెప్తాము. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్లు ఏమండి ఈ కాల్షియం తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయంటాయి కదా అని అంటారనమాట. అది పూర్తిగా నిజం కాదు. కిడ్నీలో రాళ్ళు వచ్చే కండిషన్ వేరు. ఈ కాల్షియం తీసుకోవడం వలన అలాగేం జరగదు కాబట్టి నిరభ్యంతరంగా మీరు కాల్షియం తీసుకోవచ్చు అని చెప్తాను నేను. అది కాకుండా మనకి ఓపీలో ఇంచుమించు 50 సంవత్సరాల వయసులో పేషెంట్ని అది చూసినప్పుడు మనకు అనుమానం వచ్చినప్పుడు వాళ్ళకి మనము డెక్సా స్కాన్ అని చెప్పి బోన్ డెన్సిటీ స్కాన్ అని చేస్తాము. అది చేసినప్పుడు దాంట్లో వాల్యూలు ఎంత ఉన్నాయని చూస్తాం అన్నమాట. దానిలో ఒక రకమైన వాల్యూల వరకు వస్తే మనం ఏం చేస్తామంటే శరీరంలో అంటే పర్వాలేదు సరిపడా ఎముక ఉంది అని మనం నిర్ధారించుకున్నప్పుడు కనీసం ఆ ఎముక కరిగిపోకుండా ఉంచడానికి అంటే ఉన్న ఎముకని రక్షించుకోవడానికి సరిపడా మందులు ఉంటాయి మన దగ్గర. అది వారానికి ఒకసారి వేసుకుని బిళ్ళలవ్వచ్చు, ఏడాదికి ఒకసారి చేయించుకునే ఇంజెక్షన్ కానీ 6 నెలలకు ఒకసారి చేయించుకునే ఇంజెక్షన్ రూపంలో కానీ ఉంటాయన్నమాట. అవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కనీసం మన శరీరంలో ఉన్న ఎముక కరిగిపోకుండా చూసుకుంటాం. కానీ కొంతమందికి ఈ డెక్సా స్కాన్ చేసినప్పుడు వారి శరీరంలో ఎముక అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఆ ఉన్న మిగిలిపోయిన ఎముకని రక్షించుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉండదు. మనకి కొత్త ఎముక కావాలి. వాళ్ళ కోసం అని చెప్పి రోజు చేసుకునే ఇంజెక్షన్, చిన్న ఇంజెక్షన్, ఏమీ నొప్పి ఉండదు, దోమ కుట్టినట్టుగా ఉండే ఇంజెక్షన్ ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఆ ఇంజెక్షన్ ఉందన్నమాట. ఆ ఇంజెక్షన్ వాళ్ళు రోజు ఉదయం చేసుకుంటూ ఉంటే కనీసం 2-3 సంవత్సరాలు ఆ ఇంజెక్షన్ చేసుకుంటే దానివలన కొత్త ఎముక పుడుతుందన్నమాట. అంటే ఉన్న ఎముకను రక్షించుకోవడం కాకుండా కొత్త ఎముక పుడుతుంది. ఆ పుట్టడం అనేది ఏమవుతుందంటే ఆ డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. అదే టైంలో మనం ఏం చేస్తామంటే ఈ కొత్త ఎముకను పుట్టించడమే కాకుండా పాత ఎముక ఆల్రెడీ ఉన్న ఎముక కరిగిపోకుండా దాన్ని రక్షించుకునే మందులు మళ్ళీ మనం ఇస్తాం అనమాట. ఎందుకంటే అవి ఇవ్వకపోతే ఏ కారణం చేతన్నా ఈ ఎముక పుట్టే ఇంజెక్షన్ ఆపడం జరిగితే మనం అంతవరకు సంపాదించుకున్న కొత్త ఎముక మళ్ళీ కరిగిపోద్ది. అందుకని అది కరగకుండా మనం కూడా ఈ ఎముక ఉన్న ఎముకను రక్షించుకునే మందులు ఇస్తూ కొత్త ఎముక పుట్టించే మందులు కూడా ఇస్తాము. మనం ఎప్పుడైనా ఒక ఏడాదికో 2 ఏళ్ళకో మళ్ళీ మనం డెక్సా స్కాన్ చేసి దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏది కంటిన్యూ చేయాలని ఆలోచిస్తాము. ఇది ఏమాత్రం మనం సరిగ్గా ఆలోచిస్తే ఏమాత్రం కష్టపడకుండా ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్ లేని మందులు ఇవన్నీ మనం చెప్పేవన్నీ వాళ్ళు పాటిస్తే చాలు, దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంతేగాని ఈ ట్రీట్మెంట్ వల్ల ఎవరు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు.